హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 30% ఐఆర్ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఇంజనీరింగ్ విభాగాల నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బుచ్చిరాజు మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. వారి సమావేశాల్లో చర్చకు వచ్చిన ప్రధాన డిమాండ్లు మరియు కీలక అంశాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే, మొదటిది వేతన సవరణ, పీఆర్సీ మరియు మధ్యంతర భృతి. 12వ పీఆర్సీ సవరణ. నూతన వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేసి దాని సిఫార్సులను పూర్తి స్థాయిలో ఎలాంటి కోతలు లేకుండా అమలు చేయాలి. 35% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. 12వ పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగులకు, పెన్షన్లకు 30% మధ్యంతర భృతిని వెంటనే మంజూరు చేయాలి. చట్టబద్ధత. పీఆర్సీ సిఫార్సులకు చట్టబద్ధత కల్పించి భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్పులు చేసే అవకాశం లేకుండా చూడాలి. ఇక రెండవది పెన్షన్ విధానంలో మెరుగుదలలు. అదనపు పెన్షన్ కొనసాగింపు. 11వ పీఆర్సీలో వయోవృద్ధులైన పెన్షనర్లకు అంటే 75 ఏళ్ళు దాటిన వారికి అమలు చేసేటటువంటి అదనపు పెన్షన్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలి. కుటుంబ పెన్షన్ జీఓఎంఎస్ నంబర్ 315 సవరణ. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకరు మరణించిన తర్వాత మరొకరికి కుటుంబ పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఉన్నాయి. జీఓఎంఎస్ నెంబర్ 315ను సవరించి సర్వీస్లో ఉన్న భాగస్వామికి సైతం కుటుంబ పెన్షన్ వర్తించేలాగా మార్పులు చేయాలి. ఇకపోతే యూజీసీ స్కేల్స్ పెన్షనర్లు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ స్కేల్స్ కింద వచ్చే విశ్రాంత అధ్యాపకులు, ఉపాధ్యాయులకు కూడా 10వ పీఆర్సీలో మాదిరిగా అదనపు పెన్షన్, డెత్ రిలీఫ్ వంటి ప్రయోజనాలను వర్తింపజేయాలి. మూడవది ఆరోగ్య భద్రత. ఈహెచ్ఎస్ మెరుగుదల. బకాయిల చెల్లింపు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డిఏ బకాయిలతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం అయినటువంటి ఈహెచ్ఎస్ కింద పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లను వెంటనే చెల్లించాలి. మెడికల్ రీయింబర్స్మెంట్. అన్ని రకాల వైద్య ఖర్చులను పూర్తిగా ఈహెచ్ఎస్ పరిధిలోకి తెచ్చి నగదురహిత సేవలు అందించాలి. ఆరోగ్య కార్డులు. పెన్షనర్లు అందరికీ ఎటువంటి గరిష్ట పరిమితులు లేకుండా అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో చెల్లుబాటు అయ్యేలాగా సార్వత్రిక ఆరోగ్య బీమా కార్డులను జారీ చేయాలి. పరిపాలనా సంస్కరణలు. ప్రత్యేక గ్రీవెన్స్. పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక విభాగం లేదా ప్రత్యేక అధికారిని నియమించాలి. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని బుచ్చిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా గౌరవప్రదమైనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే హక్కు తమకుందని అన్నారు. పైన పేర్కొన్న డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అయితే, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. సో ఈ విధంగా పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగుల హక్కుల పోరాటం కొనసాగుతోంది. 12వ పీఆర్సీ అమలు, 30% ఐఆర్ కోసం అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు గారితో ఈ మేరకు డిమాండ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్.